వీడియో బయట రిలీజ్ చేశారు. అక్షర సత్యం అది 100 వేసేసారు. కేతిరెడ్డి గారు చెప్తున్నది కరెక్ట్. దాని గురించి కమిటీ ఏర్పాటు చేసి కమిటీ తీసుకునే నిర్ణయాలను బట్టి ఇంట్లో వాళ్ళు అతను ఇబ్బంది పెడుతూ, బయట చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెడుతూ, ఆయన బీజేపీ ఇబ్బంది పెడుతూ, ప్రతి ఒక్కరు ఏదో విధంగా అతన్ని క్రష్ చేయాలా అని వాళ్ళ అహాన్ని చూపించుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మనమందరం కూడా వైసీపీ పార్టీకి ఆయనకు తోడుగా ఉండాల్సిన బాధ్యత. నాకు తెలిసి ఆయన ఊరికే కానీ తెలిసి అయితే నష్టం జరిగింటది. సో డెఫినెట్గా ఒక పొలిటికల్ డ్రివన్ తప్ప, రాజకీయంగా తీసుకోకపోవడం తప్ప ఆయన అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే ఒక ప్రయత్నమే చేసినాడు తప్ప ఎక్కడ కానీ నెగిటివ్ చేయలేదు. ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే ఒక ఆలోచన తప్ప వేరేది సామాన్యుల వరకు కూడా మంచి చేయాలనే ఒక ఆలోచన తప్ప వేరేది ఏం చేయలేదు. సరే ఉండొచ్చు. చాలా చాలా చక్కగా చెప్పారు కేతిరెడ్డి గారు. Anna, we totally agree with you and also we are happy to follow what you said. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి మీరు బాగా లోతుగా అధ్యయనం చేస్తే హీఈస్ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్. నేను నమ్ముకున్న సిద్ధాంతాలకు నేను కట్టుబడి ఉంటాను, దానివల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను ఎదుర్కొంటాను, కానీ నేను నమ్మిన సిద్ధాంతాలను నేను వదిలిపెట్టను అని చెప్పి ఎంతో గొప్పగా ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కోవిడ్ టైంలో కానీ ఇంకొక టైంలో కానీ ఎప్పుడు కూడా కుంటి సాకులు చూపలేదు. బొగ్గున రాజేంద్రనాథ్ గారి ప్రెస్ మీట్ లో కూడా అదే చెప్పారు. ఇది ఇప్పుడు మనం ఇవ్వలేము, మనకు ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయంటే అలా అయితే నేను దిగిపోతాను, నేను పనిచేయాల్సిన అవసరం లేదు, నా మీద నమ్మకం పెట్టుకున్నారు ప్రజలు, మనం ఇవ్వలేకపోతే మనం ప్రజల్ని మోసం చేసినట్లే, కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను చెప్పిన హామీలను నేను నెరవేరుస్తానని చెప్పేసి కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా అందరికీ మంచి చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చూశారండి జగన్మోహన్ రెడ్డి గారిని. చాలా దారుణం. కుటుంబ సభ్యులతో మొదలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు కానీ, బీజేపీ కానీ, కేంద్రంలో ఉన్న ఇతర పార్టీలు కానీ ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారి పైన బురదజల్లే కార్యక్రమం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత శక్తివంతులు, మానసికంగా చాలా బలవంతులు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా మాట తప్పడం మీరు చూశారండి? బీద ఏడుపులు ఏడవడం మీరు ఎప్పుడైనా చూసారా? చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేవు, అది ఇది మరేమి చంద్రబాబు నాయుడు అధికారం దిగిపోయేటప్పుడు మనకి ఏమన్నా బంగారుపల్లెంలో 1,00,000 కోట్లు అక్కడ వదిలేసి వెళ్ళాడా? 100 కోట్లు ఖజానాలో ఉండింది. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి 5,000 కోట్లు ఖజానాలో ఉండింది. FRBM నార్మ్స్ ప్రకారం చేయాల్సిన అప్పు, అంటే అప్పు చేయడానికి ఒక పరిమితి ఉంటుంది, దానికంటే తక్కువే అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. GSDP గ్రోత్ సాధించాము, సమగ్ర అభివృద్ధి సాధించాం గత 5 ఏళ్లలో. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుందంటే అండి, మనం చెప్పుకోవడంలో విఫలమయ్యాము. జగన్మోహన్ రెడ్డి గారి పంతా ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సరళి ఏంటి అనేది మనం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ఫెయిల్ అయ్యాం. ఇప్పుడు అవతల పార్టీ వాళ్ళకు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు. కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీ చూడకుండా అందరికీ, అర్హులైన ప్రతి ఒక్కరికి మంచి చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పైంది. ఈ రోజు మా కార్యకర్తలు బాధపడడానికి కూడా అదే కారణం. మాకేమీ చేయకుండా అందరితో పాటు మిమ్మల్ని సమానంగా చూశారు అని చెప్పేసి, మాకు ఏదైనా మంచి చేసింటే మేము ఉండేవాళ్ళం అని చెప్పేసి కార్యకర్తలు అంటున్నారు. ఇది ఆలోచించాల్సిన విషయమే. కానీ మా కార్యకర్తలు కూడా ఆ బెనిఫిషరీస్ పొందిన వాళ్ళలో ఉన్నారు. అంటే రాజకీయాలు అంటేనే ఏమైపోయాయి అంటే, రాజకీయాలు అంటే మనం పెట్టుబడి పెడుతున్నాము, మనకి ఏదైనా రావాలి అంటే ఏదో ఒకటి అంటే కరెక్ట్ గా కాకుండా వేరే మార్గంలో సంపాదించుకోవాలి. ఇది పెద్ద టాపిక్ లేండి, అది మేము పార్టీలో అంతర్గతంగా మేము చర్చిస్తాం, అందరికీ మంచి జరిగేలాగా చేస్తాం. దాని గురించి అయితే తప్పకుండా మా పార్టీ అన్ని చర్యలు తీసుకుంటుంది. అంతకు తప్పితే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి చేయలేదన్న రిమార్కే లేదు. మిమ్మల్ని అడుగుతున్నాను, కింద కామెంట్ సెక్షన్ రాయండి, ఏమి తప్పు చేశారు, చెప్పినటువంటి చేశారు. అండ్ ఆల్సో ఇక్కడ నేను ప్రజలు కూడా తప్పు పట్టడం లేదండి, తప్పకుండా మోసం అయితే జరిగింది, ఏదో జరిగింది, లేకపోతే ఇంత ఘోరమైన ఫలితాలు అయితే రావు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారా, ఇప్పుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మంచి చేశారా, లేకపోతే ఆ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పైన గెలిచిన సత్యప్రసాద్ రాష్ట్రానికి మంచి చేశారంటే మీరు ఏం చెప్తారు? లేకపోతే ఆదోనిలో పోటీ చేసిన డాక్టర్ పార్థసారథి అతను ఆదోనికి మంచి చేశాడా అంటే మీరు ఏం చెప్తారు? అసలు వాళ్ళ ఊర్లే కావండి, వాళ్ళు గెలిచారంటేనే మనకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఇటువంటి రిజల్ట్స్ ఇలా వస్తాయా అని మనం కూడా షాక్ అవుతాం. ఆ క్యాండిడేట్, ఆ డాక్టర్ పార్థసారథి అనే క్యాండిడేట్ నేను ఓడిపోతాను, నేను అక్కడ పోటీ చేయనంటే నాకు ఇచ్చారు, నేను ఎలాగో ఓడిపోతానని ఫిక్స్ అయినా అతను కూడా గెలిచాడు. ఒకసారి మనం కూడా ఆలోచన చేయాలి. అండ్ ముఖ్యంగా ఈ వీడియో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం ఒకటైతే నేను గ్యారంటీగా చెప్పగలనండి, మన పార్టీ బాగు కోసం జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడతారు. ఎందుకంటే అందరికంటే ఎక్కువ తపన, అందరికంటే ఎక్కువ ప్రేమ కార్యకర్తల పైన ఉన్నది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు, వారు ఎక్కువ బయట ఎక్కువ మాట్లాడరు. ఎందుకు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారికి, నేను ఒక వీడియో చూసాను ఇంతకుముందు, నాకు గుర్తుంది, అన్న హ్యాపీ యానివర్సరీ అన్న, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంటేనే ముసి నవ్వులు నవ్వుతారు. అంటే కొంచెం అన్ని లోపలనే పెట్టుకునే టైపు జగనన్న. అందుకనే ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మీతో ఏ రోజైనా చెప్పాడు,
నేను ఇబ్బందులు పడుతున్నాను, నేను బాధపడుతున్నాను, అన్ని బాధల్ని దిగమింగి ప్రజలకు మంచి చేయాలని చెప్పి చేశారు జగన్. ఎంతమంది కుటుంబ సభ్యులు ఇబ్బంది పెడుతున్నారు, రోడ్లెక్కి జగన్మోహన్ రెడ్డి గారిని తీస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఒక మాట అన్నారు వాళ్ళని? లేకపోతే ప్రతిపక్షం వాళ్ళు ఎంతో దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేస్తూ అశ్లీల చిత్రాలను ముద్రించి ప్రచురించినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోరెత్తి ఏమని అన్నారా? సైకో 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 అని అబ్బా కొడుకులు ఎంతో దారుణంగా మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అయినా అన్నారా? ఒక మాట అయినా అన్నారా? నా వెంట్రుక కూడా పీకలేరంటే అది వాళ్ళకి పెద్ద బూతు పదం. పచ్చ మీడియా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఒకటి, నా వెంట్రుక కూడా పీకలేరంటే అది పెద్ద బూతు పదం. జగన్మోహన్ రెడ్డి గారు నేను నాయకుడిని, నేనే డీలా పడితే లేకపోతే నేనే బాధపడితే రాష్ట్ర ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఇంకా డీలా పడతారని చెప్పేసి ఎన్నో ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఆయన దిగమింగుకొని మన కోసం కష్టపడ్డారు. ఇక మీద కూడా కష్టపడతారు. నేను చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి ఇది మన నాయకుడి మీద నమ్మకం, గౌరవం చూపించాల్సిన సమయం ఇది. కష్టాలు అందరికీ వస్తాయి. నేను దాని కష్టాలని కూడా జస్ట్ కామా, ఇక్కడ ఇది ఫుల్ స్టాప్ కాదు. చీకటి అవుతుంది, మళ్ళా పగలవుతుంది. మనం గట్టిగా ఉంటే, సమిష్టిగా మనం కష్టపడితే మనల్ని ఆపేవాడు ఎవడు లేడు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు మనం పనిచేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే పేద ప్రజలకు మంచి జరుగుతుంది. ఇది మాత్రం పక్క. అది వారు రాష్ట్ర 5 ఏళ్లలో చేసి చూపించరు. కానీ పేద ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి అలివిగాని హామీలు ఇచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, ఎంత మనం ఇవ్వగలం, ఎంత ఇవ్వలేమన్నది కూడా ఆలోచించుకోకుండా అవుట్ రైట్ గా మోసపూరిత హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గద్దెనెక్కింది. కానీ రాష్ట్రం ఏం మూగబోలేదు. మనలాంటి మనం ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారితో నడుద్దాం. జగన్మోహన్ రెడ్డి గారితోనే మన ప్రయాణం. అండ్ నెక్స్ట్ టైం ఒకటి మాత్రం నేను అంటే నాకున్న నమ్మకంతో నేను చెప్తున్నానండి, ప్రతి కార్యకర్తకు మంచి జరుగుతుంది. అది ఎలా అన్నది మన నాయకులే దిశానిర్దేశం చేస్తారు, మనం ఫాలో అవుతాము. అండ్ ఆల్సో సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ మనం మరింత బలంగా పనిచేయాలి. ఒక చిన్న ఇష్యూని తెలుగుదేశం వాళ్ళు ఒక 3-4 రోజులు డిబేట్లు పెట్టి, ఒక 100 డిబేట్లు పెట్టి ప్రజల బుర్రలోకి వాళ్ళు ఎక్కిస్తారు. మనం అది చేయలేకపోతున్నాం. అంటే మళ్ళీ వాళ్ళు చెప్పేది అబద్ధాలే, మనం నిజాలు చెప్తున్నాం. నిజాలు అంత సమ్మగా ఉండవు, జనాలకు ఎక్కవు. వాళ్ళ అబద్ధాలు అందంగా చెప్తారు కాబట్టి అది చర్చకొచ్చేలాగైతే చేస్తారు. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి గోరంట్ల మాధవ్ ఎవరితోనో మాట్లాడాడు, ఏదో అమ్మాయికి ఏదో చూపించాడు, ప్రైవేట్ పార్ట్స్ చూపించారన్నారు. ఆ అమ్మాయి ఉందా, పోయిందా, ఆ అమ్మాయికి ఏమైనా నష్టం జరిగిందా, లాభం జరిగిందా, ఎవరైనా పట్టించుకుంటారండి? ఒక వారం రోజులు, 10 రోజులు, 4 రోజులు వండి వార్చినామా, మనం టార్గెట్ రీచ్ అయినాం. నిన్న విజయసాయిరెడ్డి గారి ఇష్యూలో కూడా నాకు నవ్వు ఆగట్లేదు. ఒకడు మా ఊరు నుంచే ఫోన్ చేసి, అన్న నువ్వెందుకు సపోర్ట్ చేస్తుంటే, అరే నేను సపోర్ట్ చేయట్లేదురా, అసలు అది ప్రైవేట్ విషయం, మనకి ఎందుకంటే లేదన్నా వాడికి న్యాయం కలగాలి, అన్ని డాట్లు కలిపితే అంటే నువ్వు డాట్లు ఎందుకు కలుపుతున్నావురా, అసలు డాట్లు కలపాల్సిన అవసరం ఏముంది, అదొక ప్రైవేట్ ఇష్యూ, నువ్వు ఎందుకు డాట్లు కలుపుతున్నావు అంటే అది కాదని అంటాడు. అంటే ఈ డాట్లు కలిపేలాగా చేసేది ఆ పచ్చ మీడియా. అసలు అదొక ఇష్యూ అండి, అదొక ఇష్యూవా? ఒకడు వచ్చి ఏదో సరే అన్నాడు, వాళ్ళ భార్య వచ్చి ఖండించింది, ఫొటోస్ బయటకు వచ్చాయి. ఇంకా అది ఏమవుతుంది, అది పర్సనల్ ఇష్యూ అవుతుంది, అదేం పబ్లిక్ ఇష్యూ కాదు. ఇప్పుడు రేణు దేశాయ్ ఒక మాట అనేది పవన్ కళ్యాణ్ ఖండించలేదు, సో అందరూ రేణు దేశాయ్కి సపోర్ట్ గా మాట్లాడతారు. కానీ ఇక్కడ భర్త ఏదో అంటే భార్య ఖండించింది నెక్స్ట్ రోజే, మనకి ఏం సంబంధం అండి? ఎవరికి న్యాయం జరగాల, ఎవరికి న్యాయం అంటే ఒక పర్సనల్ ఇష్యూ ఏంది, పబ్లిక్ ఇష్యూ ఏందన్న తేడా లేకుండా పిచ్చి పట్టిన గజ్జి కుక్కలాగా పచ్చ మీడియా వాళ్ళు వాగుతుంటే జనాలు దాన్ని ఫాలో అవుతున్నారు. దాన్ని ఏదో ఇష్యూగా డాట్లు కలుపుతారంట. మా ఊరోడు ఏమరా నువ్వు డాట్లు కలిపేది ఏంటి, కలపాల డాట్లు పన్నీ బాట లేదా? ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలండి. ప్రజలు గమనించి ఏ రోజు కూడా గత 5 ఏళ్లలో ఇటువంటి చిల్లర పనులు మా పార్టీ తరఫున కానీ లేకపోతే మా మీడియా కానీ ఇట్లాంటివన్నీ ఏదైనా వండి వార్చిందండి? లేదు. పచ్చ మీడియాకి ఇదే పని. వాళ్ళకు రాష్ట్ర బాగోగులపై వాళ్ళకి ఎటువంటి శ్రద్ధ లేదు. ఎందుకంటే ఉండేదంతా హైదరాబాద్ లో. మేము తెలంగాణలో అని చెప్పుకుంటారు. బూతికిట్ గారి, వెంకటకృష్ణ కానీ, యల్ముండల గారు కానీ అందరూ వాళ్ళు తెలంగాణలో అని చెప్పుకుంటారు. కానీ డబ్బులు సంపాదించింది ఆంధ్ర ప్రజల మీద, వాళ్ళ అభిప్రాయాలు రుద్ది వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. ఇవన్నీ గమనించండి. మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మనం కసిగా పనిచేద్దాం. అపోజిషన్ లో ఉన్నప్పుడు మనం గొంతెత్తడానికి ఇంకా చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. జగనన్నకు సపోర్ట్ పొందాం. కేతిరెడ్డి గారి మాటలతో నేను ఏకీభవిస్తూ కేతిరెడ్డి గారికి మరింత ఉన్నతమైన పదవి అంటే పార్టీలో స్పోక్స్ పర్సన్ గా కానీ వారి అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పే అవకాశం జగనన్న కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే కేతిరెడ్డి గారికి ఆ వాయిస్ ఉంది. కేతిరెడ్డి గారు చెప్తే ప్రజలు కూడా వింటారు. హిల్ బి ఎ గుడ్ స్పోక్స్ పర్సన్. ఇది నా అభిప్రాయం. వీడియో బయట రిలీజ్ చేశారు. అక్షర సత్యం అది. 100కు 1000% కేతిరెడ్డి గారు చెబుతున్నది కరెక్ట్. ఒక్కసారి కేతిరెడ్డి గారు ఏమంటున్నారు వినండి. దాని గురించి నాకు అనిపించింది నేను మీతో పంచుకుంటాను. 4 years we have to go ahead. వైసీపీ వాళ్ళందరికీ కూడా సో అందరూ కూడా బీ పాజిటివ్. సో ఉంటారు పాపం జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచించండి. ఇంట్లో వాళ్ళు అతను ఇబ్బంది పెడుతూ, బయట చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెడుతూ, ఆయన బీజేపీ ఇబ్బంది పెడుతూ, ప్రతి ఒక్కరు ఏదో విధంగా అతన్ని క్రష్ చేయాలా అని వాళ్ళ అహాన్ని చూపించుకోవాలనే ఒక ప్రయత్నం
చేస్తున్నారు. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మనమందరం కూడా వైసీపీ పార్టీకి ఆయనకు తోడుగా ఉండాల్సిన బాధ్యత నాకు తెలిసి ఆయన ఊరికే కానీ తెలిసి అయితే నష్టం జరిగింటది. సో డెఫినెట్గా ఒక పొలిటికల్ డ్రివన్ తప్ప రాజకీయంగా తీసుకోకపోవడం తప్ప ఆయన అన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే ఒక ప్రయత్నమే చేసినాడు తప్ప ఎక్కడే కానీ నెగిటివ్ చేయలేదు. ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే ఒక ఆలోచన తప్ప వేరేది సామాన్యుల వరకు కూడా ఒక మంచి చేయాలనే ఒక ఆలోచన తప్ప వేరేదేం చేయలేదు. సరే ఉండొచ్చు. చాలా చాలా చక్కగా చెప్పారు కేతిరెడ్డి గారు. అన్న, వి టోటల్లీ అగ్రీ విత్ యూ అండ్ ఆల్సో వీఆర్ హ్యాపీ టు ఫాలో వాట్ యు సెడ్. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి మీరు బాగా లోతుగా అధ్యయనం చేస్తే హీఈస్ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్. నేను నమ్ముకున్న సిద్ధాంతాలకు నేను కట్టుబడి ఉంటాను, దానివల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను ఎదుర్కొంటాను, కానీ నేను నమ్మిన సిద్ధాంతాలను నేను వదిలిపెట్టను అని చెప్పి ఎంతో గొప్పగా ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కోవిడ్ టైంలో కానీ ఇంకొక టైంలో కానీ ఎప్పుడు కూడా కుంటి సాకులు చూపలేదు. బొగ్గున రాజేంద్రనాథ్ గారి ప్రెస్ మీట్ లో కూడా అదే చెప్పారు. ఇది ఇప్పుడు మనం ఇవ్వలేము, మనకు ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయంటే అలా అయితే నేను దిగిపోతాను, నేను పనిచేయాల్సిన అవసరం లేదు, నా మీద నమ్మకం పెట్టుకున్నారు ప్రజలు, మనం ఇవ్వలేకపోతే మనం ప్రజల్ని మోసం చేసినట్లే, కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను చెప్పిన హామీలను నేను నెరవేరుస్తానని చెప్పేసి కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా అందరికీ మంచి చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చూశారండి జగన్మోహన్ రెడ్డి గారిని. చాలా దారుణం. కుటుంబ సభ్యులతో మొదలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు కానీ, బీజేపీ కానీ, కేంద్రంలో ఉన్న ఇతర పార్టీలు కానీ ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారి పైన బురదజల్లే కార్యక్రమం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత శక్తివంతులు, మానసికంగా చాలా బలవంతులు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా మాట తప్పడం మీరు చూశారండి? బీద ఏడుపులు ఏడవడం మీరు ఎప్పుడైనా చూసారా? చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేవు, అది ఇది మరేమి చంద్రబాబు నాయుడు అధికారం దిగిపోయేటప్పుడు మనకి ఏమన్నా బంగారు పల్లెంలో 1,00,000 కోట్లు అక్కడ వదిలేసి వెళ్ళాడా? 100 కోట్లు ఖజానాలో ఉండింది. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి 5,000 కోట్లు ఖజానాలో ఉండింది. FRBM నార్మ్స్ ప్రకారం చేయాల్సిన అప్పు, అంటే అప్పు చేయడానికి ఒక పరిమితి ఉంటుంది, దానికంటే తక్కువే అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. GSDP గ్రోత్ సాధించాము, సమగ్ర అభివృద్ధి సాధించాం గత 5 ఏళ్లలో. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుందంటే అండి, మనం చెప్పుకోవడంలో విఫలమయ్యాము. జగన్మోహన్ రెడ్డి గారి పంతా ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సరళి ఏంటి అనేది మనం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ఫెయిల్ అయ్యాం. ఇప్పుడు అవతల పార్టీ వాళ్ళకు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు. కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీ చూడకుండా అందరికీ, అర్హులైన ప్రతి ఒక్కరికి మంచి చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పైంది. ఈరోజు మా కార్యకర్తలు బాధపడడానికి కూడా అదే కారణం. మాకేమీ చేయకుండా అందరితో పాటు మమ్మల్ని సమానంగా చూశారు అని చెప్పేసి, మాకు ఏదైనా మంచి చేసింటే మేము ఉండేవాళ్ళం అని చెప్పేసి కార్యకర్తలు అంటున్నారు. ఇది ఆలోచించాల్సిన విషయమే. కానీ మా కార్యకర్తలు కూడా ఆ బెనిఫిషరీస్ పొందిన వాళ్ళలో ఉన్నారు. అంటే రాజకీయాలు అంటేనే ఏమైపోయాయంటే, రాజకీయాలంటే మనం పెట్టుబడి పెడుతున్నాము, మనకి ఏదైనా రావాలి అంటే ఏదో ఒకటి అంటే కరెక్ట్ గా కాకుండా వేరే మార్గంలో సంపాదించుకోవాలి. ఇది పెద్ద టాపిక్ లేండి, అది మేము పార్టీలో అంతర్గతంగా మేము చర్చిస్తాం, అందరికీ మంచి జరిగేలాగా చేస్తాం. దాని గురించి అయితే తప్పకుండా మా పార్టీ అన్ని చర్యలు తీసుకుంటుంది. అంతకు తప్పితే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి చేయలేదన్న రిమార్కే లేదు. మిమ్మల్ని అడుగుతున్నాను, కింద కామెంట్ సెక్షన్ రాయండి, ఏమి తప్పు చేశారు, చెప్పినటువంటి చేశారు. అండ్ ఆల్సో ఇక్కడ నేను ప్రజలు కూడా తప్పు పట్టడం లేదండి, తప్పకుండా మోసం అయితే జరిగింది, ఏదో జరిగింది, లేకపోతే ఇంత ఘోరమైన ఫలితాలు అయితే రావు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారా, ఇప్పుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మంచి చేశారా, లేకపోతే ఆ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పైన గెలిచిన సత్యప్రసాద్ రాష్ట్రానికి మంచి చేశారంటే మీరు ఏం చెప్తారు? లేకపోతే ఆదోనిలో పోటీ చేసిన డాక్టర్ పార్థసారథి అతను ఆదోనికి మంచి చేశాడా అంటే మీరు ఏం చెప్తారు? అసలు వాళ్ళ ఊర్లే కావండి, వాళ్ళు గెలిచారంటేనే మనకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఇటువంటి రిజల్ట్స్ ఇలా వస్తాయా అని మనం కూడా షాక్ అవుతాం. ఆ క్యాండిడేట్, ఆ డాక్టర్ పార్థసారథి అనే క్యాండిడేట్ నేను ఓడిపోతాను, నేను అక్కడ పోటీ చేయనంటే నాకు ఇచ్చారు, నేను ఎలాగో ఓడిపోతానని ఫిక్స్ అయినా అతను కూడా గెలిచాడు. ఒకసారి మనం కూడా ఆలోచన చేయాలి. అండ్ ముఖ్యంగా ఈ వీడియో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం ఒకటైతే నేను గ్యారంటీగా చెప్పగలనండి, మన పార్టీ బాగు కోసం జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడతారు. ఎందుకంటే అందరికంటే ఎక్కువ తపన, అందరికంటే ఎక్కువ ప్రేమ కార్యకర్తల పైన ఉన్నది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు, వారు బయట ఎక్కువ మాట్లాడరు. ఎందుకు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారికి, నేను ఒక వీడియో చూసాను ఇంతకు నాకు గుర్తుంది, అన్న హ్యాపీ యానివర్సరీ అన్న, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంటేనే ముసి నవ్వులు నవ్వుతారు. అంటే కొంచెం అన్ని లోపలనే పెట్టుకునే టైపు జగన్. అందుకనే ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మీతో ఏ రోజైనా చెప్పాడు, నేను ఇబ్బందులు పడుతున్నాను, నేను బాధపడుతున్నా, అన్ని బాధల్ని దిగమింగి ప్రజలకు మంచి చేయాలని చెప్పి చేశాడు జగన్. ఎంతమంది కుటుంబ సభ్యులు ఇబ్బంది పెడుతున్నారు, రోడ్లెక్కి జగన్మోహన్ రెడ్డి గారిని తీస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఒక మాట అన్నారు వాళ్ళని? లేకపోతే ప్రతిపక్షం వాళ్ళు ఎంతో దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేస్తూ అశ్లీల చిత్రాలను ముద్రించి ప్రచురించినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోరెత్తి ఏమని అన్నారా? సైకో అని అబ్బా కొడుకులు ఎంతో దారుణంగా మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అయినా అన్నారా?
మాట అయినా నా వెంట్రుక కూడా పీకలేరంటే అది వాళ్ళకి పెద్ద బూతు పదం. పచ్చ మీడియా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఒకటి, నా వెంట్రుక కూడా పీకలేరంటే అది పెద్ద బూతు పదం. జగన్మోహన్ రెడ్డి గారు నేను నాయకుడిని, నేనే డీలా పడితే లేకపోతే నేనే బాధపడితే రాష్ట్ర ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఇంకా డీలా పడతారని చెప్పేసి ఎన్నో ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఆయన దిగమింగుకొని మన కోసం కష్టపడ్డారు. ఇక మీద కూడా కష్టపడతారు. నేను చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి ఇది మనం మన నాయకుడి మీద నమ్మకం, గౌరవం చూపించాల్సిన సమయం ఇది. కష్టాలు అందరికీ వస్తాయి. నేను దాని కష్టాలని కూడా జస్ట్ కామా, ఇక్కడ ఇది ఫుల్ స్టాప్ కాదు. చీకటి అవుతుంది, మళ్ళా పగలవుతుంది. మనం గట్టిగా ఉంటే, సమిష్టిగా మనం కష్టపడితే మనల్ని ఆపేవాడు ఎవడు లేడు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు మనం పనిచేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే పేద ప్రజలకు మంచి జరుగుతుంది. ఇది మాత్రం పక్క. అది వారు రాష్ట్ర 5 ఏళ్లలో చేసి చూపించరు. కానీ పేద ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి అలివి గాని హామీలు ఇచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, ఎంత మనం ఇవ్వగలం, ఎంత ఇవ్వలేమన్నది కూడా ఆలోచించుకోకుండా అవుట్ రైట్ గా మోసపూరిత హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గద్దెనెక్కింది. కానీ రాష్ట్రం ఏం మూగబోలేదు. మనలాంటి మనం ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారితో నడుద్దాం. జగన్మోహన్ రెడ్డి గారితోనే మన ప్రయాణం. అండ్ నెక్స్ట్ టైం ఒకటి మాత్రం నేను అంటే నాకున్న నమ్మకంతో నేను చెప్తున్నానండి, ప్రతి కార్యకర్తకు మంచి జరుగుతుంది. అది ఎలా అన్నది మన నాయకులే దిశానిర్దేశం చేస్తారు, మనం ఫాలో అవుతాము. అండ్ ఆల్సో సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ మనం మరింత బలంగా పనిచేయాలి. ఒక చిన్న ఇష్యూని తెలుగుదేశం వాళ్ళు ఒక 3-4 రోజులు డిబేట్లు పెట్టి, ఒక 100 డిబేట్లు పెట్టి ప్రజల బుర్రలోకి వాళ్ళు ఎక్కిస్తారు. మనం అది చేయలేకపోతున్నాం. అంటే మళ్ళీ వాళ్ళు చెప్పేది అబద్ధాలే, మనం నిజాలు చెప్తున్నాం. నిజాలు అంత సమ్మగా ఉండవు, జనాలకు ఎక్కవు. వాళ్ళ అబద్ధాలు అందంగా చెప్తారు కాబట్టి అది చర్చకొచ్చేలాగైతే చేస్తారు. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి గోరంట్ల మాధవ్ ఎవరితోనో మాట్లాడాడు, ఏదో అమ్మాయికి ఏదో చూపించాడు, ప్రైవేట్ పార్ట్స్ చూపించారు అన్నారు. ఆ అమ్మాయి ఉందా, పోయిందా, ఆ అమ్మాయికి ఏమైనా నష్టం జరిగిందా, లాభం జరిగిందా, ఎవరైనా పట్టించుకుంటారండి? ఒక వారం రోజులు, 10 రోజులు, 4 రోజులు వండి వార్చినామా, మనం టార్గెట్ రీచ్ అయినాం. నిన్న విజయసాయిరెడ్డి గారి ఇష్యూలో కూడా నాకు నవ్వు ఆగట్లేదు. ఒకడు మా ఊరు నుంచే ఫోన్ చేసి, అన్న నువ్వెందుకు సపోర్ట్ చేస్తుంటే, అరే నేను సపోర్ట్ చేయట్లేదు, అసలు అది ప్రైవేట్ విషయం, మనకి ఎందుకంటే లేదన్నా వాడికి న్యాయం కలగాలి అని డాట్లు కలిపితే, అంటే నువ్వు డాట్లు ఎందుకు కలుపుతున్నావురా, అసలు డాట్లు కలపాల్సిన అవసరం ఏముంది, అదొక ప్రైవేట్ ఇష్యూ, నువ్వు ఎందుకు డాట్లు కలుపుతున్నావు అంటే అది కాదని అంటాడు. అంటే ఈ డాట్లు కలిపేలాగా చేసేది ఆ పచ్చ మీడియా. అసలు అదొక ఇష్యూ అండి, అదొక ఇష్యూవా? ఒకడు వచ్చి ఏదో సరే అన్నాడు, వాళ్ళ భార్య వచ్చి ఖండించింది, ఫొటోస్ బయటకు వచ్చాయి. ఇంకా అది ఏమవుతుంది, అది పర్సనల్ ఇష్యూ అవుతుంది, అదేం పబ్లిక్ ఇష్యూ కాదు. ఇప్పుడు రేణు దేశాయ్ ఒక మాట అనేది పవన్ కళ్యాణ్ ఖండించలేదు, సో అందరూ రేణు దేశాయ్కి సపోర్ట్ గా మాట్లాడతారు. కానీ ఇక్కడ భర్త ఏదో అంటే భార్య ఖండించింది నెక్స్ట్ రోజే, మనకేం సంబంధం అండి? ఎవరికి న్యాయం జరగాలి, ఎవరికి న్యాయం అంటే ఒక పర్సనల్ ఇష్యూ ఏంది, పబ్లిక్ ఇష్యూ ఏందన్న తేడా లేకుండా పిచ్చి పట్టిన గజ్జి కుక్కలాగా పచ్చ మీడియా వాళ్ళు వాగుతుంటే జనాలు దాన్ని ఫాలో అవుతున్నారు. దాన్ని ఏదో ఇష్యూగా డాట్లు కలుపుతాడంట మా ఊరోడు. ఏమరా నువ్వు డాట్లు కలిపింది, ఏంటి కలపాల డాట్లు, అన్ని బాటలు లేదా? ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలండి. ప్రజలు గమనించి ఏ రోజు కూడా గత 5 ఏళ్లలో ఇటువంటి చిల్లర పనులు మా పార్టీ తరఫున కానీ లేకపోతే మా మీడియా కానీ ఇట్లాంటివన్నీ ఏదైనా వండి వార్చిందండి? లేదు. పచ్చ మీడియాకి ఇదే పని. వాళ్ళకు రాష్ట్ర బాగోగులపై వాళ్ళకి ఎటువంటి శ్రద్ధ లేదు. ఎందుకంటే ఉండేదంతా హైదరాబాద్ లో. మేము తెలంగాణలో అని చెప్పుకుంటారు. బూతికిట్ గారి, వెంకటకృష్ణ కానీ, యల్ముండల గారు కానీ అందరూ వాళ్ళు తెలంగాణలో చెప్పుకుంటారు. కానీ డబ్బులు సంపాదించింది ఆంధ్ర ప్రజల మీద, వాళ్ళ అభిప్రాయాలు రుద్ది వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. ఇవన్నీ గమనించండి. మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మనం కసిగా పనిచేద్దాం. అపోజిషన్ లో ఉన్నప్పుడు మనం గొంతెత్తడానికి ఇంకా చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. జగనన్నకు సపోర్ట్ ఉందాం. కేతిరెడ్డి గారి మాటలతో నేను ఏకీభవిస్తూ కేతిరెడ్డి గారికి మరింత ఉన్నతమైన పదవి అంటే పార్టీలో స్పోక్స్ పర్సన్ గా కానీ వారి అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పే అవకాశం జగనన్న కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే కేతిరెడ్డి గారికి ఆ వాయిస్ ఉంది. కేతిరెడ్డి గారు చెప్తే ప్రజలు కూడా వింటారు. హిల్ బి ఎ గుడ్ స్పోక్స్ పర్సన్. ఇది నా అభిప్రాయం. వీడియో బయట రిలీజ్ చేశారు. అక్షర సత్యం అది. 100కు 1000% కేతిరెడ్డి గారు చెబుతున్నది కరెక్ట్. ఒక్కసారి కేతిరెడ్డి గారు ఏమంటున్నారో వినండి. దాని గురించి నాకు అనిపించింది నేను మీతో పంచుకుంటాను. 4 years we have to go ahead. వైసీపీ వాళ్ళందరికీ కూడా సో అందరూ కూడా బీ పాజిటివ్. సో ఉంటారు పాపం జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచించండి. ఇంట్లో వాళ్ళు అతను ఇబ్బంది పెడతారు, బయట చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెడతారు, ఆయన బీజేపీ ఇబ్బంది పెడతారు. ప్రతి ఒక్కరు ఏదో విధంగా అతన్ని క్రష్ చేయాలా అని వాళ్ళ అహాన్ని చూపించుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మనమందరం కూడా వైసీపీ పార్టీకి ఆయనకు తోడుగా ఉండాల్సిన బాధ్యత. నాకు తెలిసి ఆయన ఎవరికే కానీ తెలిసి అయితే నష్టం జరిగింది. సో డెఫినెట్ గా ఒక పొలిటికల్ డ్రివన్ తప్ప, రాజకీయంగా తీసుకోకపోవడం తప్ప ఆయన అన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే ఒక ప్రయత్నమే చేసినాడు తప్ప ఎక్కడే కానీ నెగిటివ్ చేయలేదు. ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే ఒక ఆలోచన తప్ప వేరేది సామాన్యుల వరకు కూడా మంచి చేయాలనే ఒక ఆలోచన తప్ప వేరేదేం చేయలేదు. సరే ఉండొచ్చు.
చాలా చాలా చక్కగా చెప్పారు కేతిరెడ్డి గారు. అన్న, వి టోటల్లీ అగ్రీ విత్ యూ అండ్ ఆల్సో వీఆర్ హ్యాపీ టు ఫాలో వాట్ యు సెడ్. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి మీరు బాగా లోతుగా అధ్యయనం చేస్తే హీఈస్ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్. నేను నమ్ముకున్న సిద్ధాంతాలకు నేను కట్టుబడి ఉంటాను, దానివల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను ఎదుర్కొంటాను, కానీ నేను నమ్మిన సిద్ధాంతాలను నేను వదిలిపెట్టను అని చెప్పి ఎంతో గొప్పగా ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కోవిడ్ టైంలో కానీ ఇంకొక టైంలో కానీ ఎప్పుడు కూడా కుంటి సాకులు చూపలేదు. బొగ్గున రాజేంద్రనాథ్ గారు ప్రెస్ మీట్ లో కూడా అదే చెప్పారు. ఇది ఇప్పుడు మనం ఇవ్వలేము, మనకు ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయంటే అలా అయితే నేను దిగిపోతాను, నేను పనిచేయాల్సిన అవసరం లేదు, నా మీద నమ్మకం పెట్టుకున్నారు ప్రజలు, మనం ఇవ్వలేకపోతే మనం ప్రజల్ని మోసం చేసినట్లే, కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను చెప్పిన హామీలను నేను నెరవేరుస్తానని చెప్పేసి కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా అందరికీ మంచి చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చూశారండి జగన్మోహన్ రెడ్డి గారిని. చాలా దారుణం. కుటుంబ సభ్యులతో మొదలు పెట్టుకుని చంద్రబాబు నాయుడు కానీ, బీజేపీ కానీ, కేంద్రంలో ఉన్న ఇతర పార్టీలు కానీ ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారి పైన బురదజల్లే కార్యక్రమం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత శక్తివంతులు, మానసికంగా చాలా బలవంతులు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా మాట తప్పడం మీరు చూశారండి? బీద ఏడుపులు ఏడవడం మీరు ఎప్పుడైనా చూసారా? చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేవు, అది ఇది. మరి చంద్రబాబు నాయుడు అధికారం దిగిపోయేటప్పుడు మనకి ఏమన్నా బంగారు పల్లెంలో 1,00,000 కోట్లు అక్కడ వదిలేసి వెళ్ళాడా? 100 కోట్లు ఖజానాలో ఉండింది. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి 5,000 కోట్లు ఖజానాలో ఉండింది. FRBM నార్మ్స్ ప్రకారం చేయాల్సిన అప్పు, అంటే అప్పు చేయడానికి ఒక పరిమితి ఉంటుంది, దానికంటే తక్కువే అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. GSDP గ్రోత్ సాధించాము, సమగ్ర అభివృద్ధి సాధించాం గత 5 ఏళ్లలో. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుందంటే అండి, మనం చెప్పుకోవడంలో విఫలమయ్యాము. జగన్మోహన్ రెడ్డి గారి పంతా ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సరళి ఏంటి అనేది మనం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ఫెయిల్ అయ్యాం. ఇప్పుడు అవతల పార్టీ వాళ్ళకు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు. కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీ చూడకుండా అందరికీ, అర్హులైన ప్రతి ఒక్కరికి మంచి చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పైంది. ఈరోజు మా కార్యకర్తలు బాధపడడానికి కూడా అదే కారణం. మాకేమీ చేయకుండా అందరితో పాటు మమ్మల్ని సమానంగా చూశారు అని చెప్పేసి, మాకు ఏదైనా మంచి చేసింటే మేము ఉండేవాళ్ళం అని చెప్పేసి కార్యకర్తలు అంటున్నారు. ఇది ఆలోచించాల్సిన విషయమే. కానీ మా కార్యకర్తలు కూడా ఆ బెనిఫిషరీస్ పొందిన వాళ్ళలో ఉన్నారు. అంటే రాజకీయాలు అంటేనే ఏమైపోయాయంటే, రాజకీయాలంటే మనం పెట్టుబడి పెడుతున్నాము, మనకి ఏదైనా రావాలి అంటే ఏదో ఒకటి అంటే కరెక్ట్ గా కాకుండా వేరే మార్గంలో సంపాదించుకోవాలి. ఇది పెద్ద టాపిక్ లేండి, అది మేము పార్టీలో అంతర్గతంగా మేము చర్చిస్తాం, అందరికీ మంచి జరిగేలాగా చేస్తాం. దాని గురించి అయితే తప్పకుండా మా పార్టీ అన్ని చర్యలు తీసుకుంటుంది. అంతకు తప్పితే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి చేయలేదన్న రిమార్కే లేదు. మిమ్మల్ని అడుగుతున్నాను, కింద కామెంట్ సెక్షన్ రాయండి, ఏమి తప్పు చేశారు, చెప్పినటువంటి చేశారు. అండ్ ఆల్సో ఇక్కడ నేను ప్రజలు కూడా తప్పు పట్టడం లేదండి, తప్పకుండా మోసం అయితే జరిగింది, ఏదో జరిగింది, లేకపోతే ఇంత ఘోరమైన ఫలితాలు అయితే రావు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారా, ఇప్పుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మంచి చేశారా, లేకపోతే ఆ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పైన గెలిచిన సత్యప్రసాద్ రాష్ట్రానికి మంచి చేశారంటే మీరు ఏం చెప్తారు? లేకపోతే ఆదోనిలో పోటీ చేసిన డాక్టర్ పార్థసారథి అతను ఆదోనికి మంచి చేశాడా అంటే మీరు ఏం చెప్తారు? అసలు వాళ్ళ ఊర్లే కావండి, వాళ్ళు గెలిచారంటేనే మనకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఇటువంటి రిజల్ట్స్ ఇలా వస్తాయా అని మనం కూడా షాక్ అవుతాం. ఆ క్యాండిడేట్, ఆ డాక్టర్ పార్థసారథి అనే క్యాండిడేట్ నేను ఓడిపోతాను, నేను అక్కడ పోటీ చేయనంటే నాకు ఇచ్చారు, నేను ఎలాగో ఓడిపోతాను ఫిక్స్ అయినాను, అతను కూడా గెలిచాడు. ఒకసారి మనం కూడా ఆలోచన చేయాలి. అండ్ ముఖ్యంగా ఈ వీడియో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం ఒకటైతే నేను గ్యారంటీగా చెప్పగలనండి, మన పార్టీ బాగు కోసం జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడతారు. ఎందుకంటే అందరికంటే ఎక్కువ తపన, అందరికంటే ఎక్కువ ప్రేమ కార్యకర్తల పైన ఉన్నది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు, వారు బయట ఎక్కువ మాట్లాడరు. ఎందుకు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారికి, నేను ఒక వీడియో చూసిన ఇంతకుముందు నాకు గుర్తుంది, అన్న హ్యాపీ యానివర్సరీ, అన్న హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంటేనే ముసి నవ్వులు నవ్వుతున్నారు. నా వెంట్రుక కూడా పీకలేరంటే అది వాళ్ళకి పెద్ద బూతు పదం. పచ్చ మీడియా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఒకటి, నా వెంట్రుక కూడా పీకలేరంటే అది పెద్ద బూతు పదం. జగన్మోహన్ రెడ్డి గారు, నేను నాయకుడిని, నేనే డీలా పడితే, లేకపోతే నేనే బాధపడితే రాష్ట్ర ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఇంకా డీలా పడతారని చెప్పేసి ఎన్నో ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఆయన దిగమింగుకొని మన కోసం కష్టపడ్డారు. కమితలు కూడా కష్టపడతారు. నేను చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, ఇది మన నాయకుడి మీద నమ్మకం, గౌరవం చూపించాల్సిన సమయం ఇది. కష్టాలు అందరికీ వస్తాయి, నేను దాని కష్టాలని కూడా అనను, జస్ట్ కామా, ఇక్కడ ఇది ఫుల్ స్టాప్ కాదు. చీకటి అవుతుంది, మళ్ళా పగలవుతుంది. మనం గట్టిగా ఉంటే, సమిష్టిగా మనం కష్టపడితే మనల్ని ఆపేవాడు ఎవడు లేడు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు మనం పనిచేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే పేద ప్రజలకు మంచి జరుగుతుంది, ఇది మాత్రం పక్క. అది వారు రాష్ట్ర 5 ఏళ్లలో చేసి చూపించరు. కానీ పేద ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి, అలివిగాని హామీలు ఇచ్చి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, ఎంత మనం ఇవ్వగలం, ఎంత ఇవ్వలేమన్నది కూడా ఆలోచించుకోకుండా అవుట్ రైట్ గా మోసపూరిత హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గద్దెనెక్కాడు. కానీ
రాష్ట్రం ఏం మూగబోలేదు, మనలాంటి వాళ్ళం మనం ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గారితో నడుద్దాం, జగన్మోహన్ రెడ్డి గారితోనే మన ప్రయాణం. అండ్ నెక్స్ట్ టైం ఒకటి మాత్రం నేను అంటే నాకున్న నమ్మకంతో నేను చెప్తున్నానండి, ప్రతి కార్యకర్తకు మంచి జరుగుతుంది. అది ఎలా అన్నది మన నాయకులే దిశానిర్దేశం చేస్తారు, మనం ఫాలో అవుతాము. అండ్ ఆల్సో సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ మనం మరింత బలంగా పనిచేయాలి. ఒక చిన్న ఇష్యూని తెలుగుదేశం వాళ్ళు ఒక 3-4 రోజులు డిబేట్లు పెట్టి, ఒక 100 డిబేట్లు పెట్టి ప్రజల బుర్రలోకి వాళ్ళు ఎక్కిస్తారు. మనం అది చేయలేకపోతున్నాం. అంటే మళ్ళీ వాళ్ళు చెప్పేదని అబద్ధాలే, మనం నిజాలు చెప్తున్నాం. నిజాలు అంత సమ్మగా ఉండవు, జనాలకు ఎక్కవు, వాళ్ళ అబద్ధాలు అందంగా చెప్తారు కాబట్టి అది చర్చకొచ్చేలాగైతే చేస్తారు. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి గోరంట్ల మాధవ్ ఎవరితోనో మాట్లాడాడు, ఏదో అమ్మాయికి ఏదో చూపించాడు, ప్రైవేట్ పార్ట్స్ చూపించారన్నారు. ఆ అమ్మాయి ఉందా, పోయిందా, ఆ అమ్మాయికి ఏమైనా నష్టం జరిగిందా, లాభం జరిగిందా, ఎవరైనా పట్టించుకుంటారండి? ఒక వారం రోజులు, 10 రోజులు, 4 రోజులు వండి వార్చినామా, మనం టార్గెట్ రీచ్ అయినాం. నిన్న విజయసాయి రెడ్డి గారి ఇష్యూలో కూడా నాకు నవ్వు ఆగట్లేదు. ఒకడు మా ఊరు నుంచే ఫోన్ చేసి, అన్న నువ్వెందుకు సపోర్ట్ చేస్తుంటే, అరే నేను సపోర్ట్ చేయట్లేదురా, అసలు అది ప్రైవేట్ విషయం, మనకి ఎందుకంటే లేదన్నా వాడికి న్యాయం కలగాలి, అన్ని డాక్టర్లు కలిపితే అంటే నువ్వు డాక్టర్లు ఎందుకు కలుపుతున్నావురా, అసలు డాక్టర్లు కలపాల్సిన అవసరం ఏముంది, అదొక ప్రైవేట్ ఇష్యూ, నువ్వు ఎందుకు డాక్టర్లు కలుపుతున్నావు అంటే అది కాదని అంటాడు. అంటే ఈ డాక్టర్లు కలిపేలాగా చేసేది ఆ పచ్చ మీడియా. అసలు అదొక ఇష్యూ అండి, అదొక ఇష్యూవా? ఒకడు వచ్చి ఏదో సరే అన్నాడు, వాళ్ళ భార్య వచ్చి ఖండించింది, ఫొటోస్ బయటకు వచ్చాయి, ఇంకా అది ఏమవుతుంది, అది పర్సనల్ ఇష్యూ అవుతుంది, అదేం పబ్లిక్ ఇష్యూ కాదు. ఇప్పుడు రేణు దేశాయ్ ఒక మాట అనేది పవన్ కళ్యాణ్ ఖండించలేదు, సో అందరూ రేణు దేశాయ్కి సపోర్ట్ గా మాట్లాడతారు. కానీ ఇక్కడ భర్త ఏదో అంటే భార్య ఖండించింది నెక్స్ట్ రోజే, మనకేం సంబంధం అండి? ఎవరికి న్యాయం జరగాలి, ఎవరికి న్యాయం అంటే ఒక పర్సనల్ ఇష్యూ ఏంది, పబ్లిక్ ఇష్యూ ఏందన్న తేడా లేకుండా పిచ్చి పట్టిన గజ్జి కుక్కలాగా పచ్చ మీడియా వాళ్ళు వాగుతుంటే జనాలు దాన్ని ఫాలో అవుతున్నారు. దాన్ని ఏదో ఒక ఇష్యూగా డాక్టర్లు కలుపుతారంట. మా ఊరోడు, ఏమరా నువ్వు డాక్టర్లు కలిపింది, ఏంటి కలిపిన డాక్టర్లు పన్నీ బాట లేదా? ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలండి. ప్రజలు గమనించి ఏ రోజు కూడా గత 5 ఏళ్లలో ఇటువంటి చిల్లర పనులు మా పార్టీ తరఫున కానీ లేకపోతే మా మీడియా కానీ ఇట్లాంటివన్నీ ఏదైనా వండి వార్చిందండి? లేదు. పచ్చ మీడియాకి ఇదే పని. వాళ్ళకు రాష్ట్ర బాగోగులపై వాళ్ళకి ఎటువంటి శ్రద్ధ లేదు. ఎందుకంటే ఉండేదంతా హైదరాబాద్ లో, మేము తెలంగాణలో అని చెప్పుకుంటారు. బూతికిట్ గారి, వెంకటకృష్ణ కానీ, ఎల్ముండల గారు కానీ అందరూ వాళ్ళు తెలంగాణలో అని చెప్పుకుంటారు. కానీ డబ్బులు సంపాదించేది ఆంధ్ర ప్రజల మీద, వాళ్ళ అభిప్రాయాలు వృద్ధి వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. ఇవన్నీ గమనించండి. మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మనం కసిగా పనిచేద్దాం. అపోజిషన్ లో ఉన్నప్పుడు మనం గొంతెత్తడానికి ఇంకా చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. జగనన్నకు సపోర్ట్ ఉందాం. కేతిరెడ్డి గారి మాటలతో నేను ఏకీభవిస్తూ కేతిరెడ్డి గారికి మరింత ఉన్నతమైన పదవి అంటే పార్టీలో స్పోక్స్ పర్సన్ గా కానీ వారి అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పే అవకాశం జగనన్న కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే కేతిరెడ్డి గారికి ఆ వాయిస్ ఉంది. కేతిరెడ్డి గారు చెప్తే ప్రజలు కూడా వింటారు. హిల్ బి ఎ గుడ్ స్పోక్స్ పర్సన్. ఇది నా అభిప్రాయం.